కృష్ణా జిల్లా మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేతలు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి అత్యుత్తమ సేవలు అందజేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ జగజీవన్ రామ్ అని తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నాయకులు అన్నారు. అనేక పదవులు అలంకరించిన ఆయన దేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చారని తెలిపారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా స్థానిక మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. 1908వ సంవత్సరంలో ఆయన జన్మించి బీహార్ రాష్ట్రంలో ఆయన వసుదాగా జమీందార్ కుటుంబంలో జన్మించిన వ్యక్తి అయినా కానీ బడుగు బలహీన వర్గాలకి ఎవరైతే వెనకబడిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పైకి రావాలి, వాళ్ళు మంచి ఉన్నత స్థానంలో ఉండాలని ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీతో పాటు స్వాతంత్రాన్ని రావడానికి ఆయన కూడా ఒక ముఖ్య కారకుడు. వర్యులు అనేకమైన శాఖల్లో చేశారు. మొట్టమొదటిగా ఆయన కార్మిక శాఖ మంత్రిగా చేశారు. కార్మికుల యొక్క కష్ట సుఖాలు కూడా తెలిసిన వ్యక్తి. ఈరోజు రైల్వే శాఖ మంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, నేవీ దళంలో కానీ అనేక శాఖలు ఒక భారతదేశానికి 40 సంవత్సరాల చరిత్రలో గల అలాంటి నాయకుడు ఎవరో లేరు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వం కూడా అధికారికంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా ఆయన్ని స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన చేసే సేవా కార్యక్రమాలే ఇవాళ యువత ఎవరైతే వెనకబడిన తరగతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన చేసే స్ఫూర్తి. ఇవాళ రైల్వే మార్గం కూడా ఆయన చూపించిన మార్గమే, వ్యవసాయ రంగమే కానీ అనేక ఏ రంగంలో చూసినా ఇవాళ ఆయన ఏదైతే ఆ రోజు సేకరణ ప్రవర్తించి చేశారో, చట్టం చేశారో ఇవాళకి అయ్యే నడుస్తున్నాయి. అలాంటి వ్యక్తిని మళ్ళీ మన తెలుగుదేశం పార్టీలో మంత్రి కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తులో ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో యువతగడ ఆయన ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ యువతగడ ఎంతో ఉత్సాహంగా వాళ్ళ ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ పార్టీ గుర్తించి ఆయనకి రేపు రాబోయే రోజుల్లో మంచి బిరుదు ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరటం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీ తరఫున కూడా